బీఆర్ఎస్ ఒక కరసేవ చేసినట్లు అవుతుంది. రైట్ సార్. ఇక కాంగ్రెస్ నాయకులు మీ గేట్స్ ఓపెన్ చేస్తే మీ పార్టీ 39 ముక్కలు అవుతుందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా సార్. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫస్ట్ వికెట్ డౌన్ అవుట్ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆయన రేవంత్ కర్గేల్ సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఇది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా ఈ ఫ్లో? అంటే క్రికెట్లో 11 వికెట్లు ఉంటాయి సార్, రాజకీయాల్లో 11,000 వికెట్లు ఉంటాయి, 1100 వికెట్లు ఉంటాయి, 109 వికెట్లు ఉంటాయి. అందువల్ల ఒక వికెట్ 2 వికెట్ అనేది ఉండదు. క్రికెట్లో ఒక వికెట్ పడిపోయింది అంటే ఇక మిగిలినవి అయిపోయి మ్యాచ్ దగ్గర పడుతుంది అన్నట్లు లెక్క. ఎందుకంటే ఇక ఒక్కొక్క వికెట్ పడిపోతున్న కొద్దీ మ్యాచ్ దగ్గర పడతారు. రాజకీయాల్లో అలా ఉండదు. సో అందువల్ల రాజకీయాల్లో ఒక ఎంపీ పోయాడు, అతను గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు బల్కాస్మన్ పైన. ఓడిపోయిన వెంటనే 2018 అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయాడు. విత్ ఇన్ డేస్ బీఆర్ఎస్ ఆయనను తీసుకొని 2019లో ఎంపీగా గెలిపించింది. ఇప్పుడు ఆయన ఎంపీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, మళ్ళీ ఆయన ఎంపీగా మళ్ళీ గెలవాలి. మళ్ళీ ఇప్పుడు గెలవాలంటే కాంగ్రెస్తో కలుస్తున్నాడు. ఇందులో ఓడిపోయింది కాంగ్రెస్, బీఆర్ఎస్, గెలిచింది వెంకటేష్ నేత. అన్ని సందర్భాలు ఆయనే గెలుస్తున్నాడు. ఇలాంటి నాయకులు చాలామంది ఉంటారు. పార్టీ ఎలా తన అవసరాల కొరకు దిగుమతులు చేసుకుంటుందో నేతల్ని, అలాగే నేతలు కూడా అలా తన అవసరాల కొరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అందువల్ల ఇది మొదలు కాదు చివర కాదు. ఆ మాటకొస్తే ఇప్పుడు రాజయ్య స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశాడు, కాంగ్రెస్లో చేరాడు. ఇప్పుడు గతంలో తెలుగుదేశం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తమకు గ్యాప్స్ ఉన్నాయి, తామే నాయకత్వాన్ని నిర్మించుకోవాలనుకుంటే సమయం పడుతుంది. సో తామే నాయకత్వాన్ని కోడిని పెంచి కోడి బాగా బలిసిన తర్వాత దాన్ని కోసుకొని తినాలంటే టైం పడుతుంది. దానికన్నా చికెన్ సెంటర్లో ఆర్డర్ ఇస్తే తొందరగా చికెన్ వచ్చేస్తుంది. అందువల్ల ఒక బిడ్డను కని పెంచి ప్రయోజకం చేయాలంటే సమయం పడుతుంది. ఎదిగొచ్చిన కొడుకును దత్తత చేసుకుంటే సులభమవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ ఈ ఎత్తుగడ అనుసరించింది. బీఆర్ఎస్ 2014 గెలిచిన 63 సీట్లే ఉండే. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కి బలం లేదు, బలమున్న పట్నం మహేందర్ రెడ్డి ఆకర్షించింది. హైదరాబాద్లో బీఆర్ఎస్కి బలం లేదు, బలమున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకుంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి బలం లేదు, సో బలమున్న తుమ్మల నాగేశ్వరరావు, వెంకట వీరయ్య ఇలా నేతలు తీసుకున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ హైదరాబాద్లో సవితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి ఆ ప్రాంతంలో ఆమెను తీసుకున్నారు. ఇలా మీరు రాష్ట్రం అంతా తీసుకోండి, ఎక్కడెక్కడైతే బలం లేదో అక్కడక్కడల్లా ఇతర పార్టీల నేతల్ని లాక్కోవడం మొదలుపెట్టారు. అలా బలోపేతమే 2018కి వచ్చే వరకు 88 సీట్లు గెలుచుకునే పరిస్థితికి వచ్చారు. ఆ పని వల్ల తమకున్న గ్యాప్స్ ఫిలప్ కావడమే కాకుండా ప్రతిపక్షాలు నిర్వీర్యమయ్యాయి. సో ఈ స్ట్రాటజీ కేసీఆరే చూపిన స్ట్రాటజీ. కేసీఆర్ చూపిన స్ట్రాటజీ కాంగ్రెస్ చేయదా? సో నీవు చెప్పిన ఇదే నిర్దాక్ష కదా, కేసీఆర్ మార్గదర్శకుడు కాదా ఇప్పటి తెలంగాణ రాజకీయ నాయకులకు? అందువల్ల అయ్యా నువ్వేం చేసినావు, నేను అదే చేస్తా అంటాను రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు కాంగ్రెస్కు హైదరాబాద్లో సీట్లు రాలేదు, హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో బలహీనంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్న నాయకుల్ని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాష్ గౌడ్. అందుకే రేవంత్ కలిస్తే అనుమానాలు వచ్చాయి. సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతుందన్న ప్రచారాలు అందుకే జరుగుతున్నాయి. మెదక్లో కాంగ్రెస్ పార్టీ రిలేటివ్గా వీక్ పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే అక్కడ నుంచి 4 ఎమ్మెల్యేలు కలిస్తే అనుమానాలు వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ పర్ఫార్మెన్స్ చూపిందో అక్కడక్కడల్లా బీఆర్ఎస్ నేతల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే తెలుగుదేశం పూర్వ నేపథ్యం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సిటీ ఎమ్మెల్యేల పైన కూడా కాంగ్రెస్ గురిపెట్టింది అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉంది కదా. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక దశలో పోటీ చేయలేని స్థితి నుంచి బీఆర్ఎస్ 99 సీట్లకు ఎలా గెలిచింది? సొంత బలం పెంచుకొని గెలవలేదు కదా, పొలిటికల్ మేనేజ్మెంట్తో గెలిచింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 2 సీట్లు వచ్చాయి జిహెచ్ఎంసీలో. ఇప్పుడు మరి వాళ్ళు రేపు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ 2, 3 సీట్లు వస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? అందుకొరకు నెక్స్ట్ టైం కాంగ్రెస్ కూడా 100 జిహెచ్ఎంసీ సీట్లు కోరుకుంటుంది. అందుకొరకు హైదరాబాద్ నగరంలో ఉన్న బీఆర్ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకుంటుంది. ఇందులో ఇదంతా కేసీఆర్ చేసిన స్క్రిప్టే కదా. సో కేసీఆర్ స్క్రిప్ట్నే తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి అమలు చేస్తారు. ఇప్పుడు చూడండి మీరు. సో దాని ద్వారా ఏమవుతుంది,
తాము బలహీనం ఉన్న ప్రాంతాల్లో బలపడతారు, తమ గ్యాప్స్ ఉన్న చోట ఫిలప్ అవుతుంది, బీఆర్ఎస్ను నిర్వీర్యమవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది 10 ఏళ్ళ తర్వాత కదా, అప్పుడు కేసీఆర్ కూడా 10 ఏళ్ళు నడిచింది కదా ఈ వ్యవహారం. సో 10 ఏళ్ళ తర్వాత ఎవడో రాముడు ఎవడో రాకాస్ ఎవడో. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్ సార్, అసెంబ్లీ